అయితే మేము విన్నాం. బాగా అనిపించింది ఒక విషయం. ఒక స్టోరీ చెప్పాడు అన్న. హృదయాన్ని కాస్త కదిలించింది ఆ స్టోరీ. ఒక అతను ఆర్మీలో వర్క్ చేస్తాడట. సైనికుడిగా వర్క్ చేస్తున్నాడు. అనుకోకుండా ఆ రోజు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో అనుకోకుండా అతని కాలుకి గాయమైంది. కొంతమంది వ్యక్తులు ఆ చిన్నోడిని, యవనస్తుడు, గాయపడిన ఆ కుర్రవాడిని తీసుకొచ్చి హాస్పిటల్లో బెడ్ మీద ఉంచారు. చాలా కాలం క్రితం. వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందని కాలం అది. ఆ టైంలో రక్తం ధారాపాతంగా వెళ్తుంది. ఆ బాధ తట్టుకోలేక ఆ చిన్నవాడు కేకలేస్తున్నాడు. డాక్టర్ గారు వచ్చారు, నర్సులు వాళ్ళందరూ గదిలోకి వచ్చారు. ఆపరేషన్కి అన్నీ రెడీ అయినాయి. అయితే ఆ రోజుల్లో ఇంకా మత్తు మందు అందుబాటులోకి రాలా. అంటే ఆపరేషన్ చేసే ముందు మత్తు ఇస్తారు చూడండి, నొప్పి తెలియకుండా. ఆ మత్తు మందు ఇంకా అందుబాటులోకి రాలా. అప్పుడు డాక్టర్ గారు అన్నాడు, బాబు నీకు ఆపరేషన్ చేయాలి, చాలా పెద్ద గాయమైంది, ఈ కాలు కట్ చేసి తీసేయాలి, కాలు కట్ చేసి తీసేయాలి, ఆపరేషన్ చేయాలి. అయితే నిన్ను ఇలానే పెట్టి ఆపరేషన్ చేస్తే నువ్వు తట్టుకోలేవు. ఇదిగో ఆపరేషన్ చేయబోయే ముందు మేము ఈ మందు ఇస్తాం. మందు అంటే మీకు తెలుసుగా, ఈ సారాయి, బ్రాందీ. ఇదిగో ఈ మందు తాగు. ఈ మందు తాగిన తర్వాత నీకు మత్తు ఎక్కిద్ది. ఆ మత్తులో మేము నీకు ఆపరేషన్ చేస్తాం. నొప్పి తెలియకుండా ఆపరేషన్ అయిపోద్ది. బాబు ఇదిగో ఈ గ్లాసులో ఉన్న ఈ సారాయి, బ్రాందీ మొత్తం తాగేసాయి. రక్తం వెళ్తుంది, త్వరగా ఆపరేషన్ చేయకపోతే నువ్వు చచ్చిపోతావు అంటే ఆ కుర్రవాడు అన్నాడంట, లేదు డాక్టర్ గారు, నేను మందు తాగను, నేను తాగను, మీరు అలానే ఆపరేషన్ చేయండి, పర్లేదు. డాక్టర్ గారు అన్నాడు, ఎందుకురా బాబు, నీకు తెలియదు, తట్టుకోలేవు, అల్లాడిపోతావు, కాలు కట్ చేసి తీసేయాలి, అల్లాడిపోతావు, మందు తాగు. అప్పుడు ఆ చిన్నవాడు చెప్పాడు, లేదండి, మా అమ్మ చిన్నతనం నుండి నన్ను భక్తిలో పెంచింది, ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, అవి తీసుకుంటే దేవుడు బాధపడతాడు అని మా అమ్మ నాకు నేర్పింది డాక్టర్ గారు. నా చిన్నతనం నుండి ఇప్పటిదాకా ఈ యవ్వన ప్రాయంలో నా చుట్టూ ఎంతోమంది మందు తాగే వాళ్ళు ఉన్నా ఏ రోజు కూడా నేను అంత తాగలేదు, పర్వాలేదు, మీరు చేయండి, నేను తట్టుకుంటానులే డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు అన్నాడు, అరే నేను చెప్పిన మాట వింటున్నాడా, తట్టుకోలేవు, అల్లాడిపోతావు, ప్రాణం పోతుంది, నా మాట విను, తాగు, కొంచెమైనా తాగు. లేదు డాక్టర్ గారు, మీకు దండం చేసి చెప్తున్నాను, మీరు ఆపరేషన్ చేయండి, నేను నా వల్ల కాదు, నా ప్రాణం పోయినా పర్లేదు కానీ మందు మాత్రం నేను తాగను, ఆపరేషన్ చేయండి అంటే ఇక చేసేదేం లేక రక్తం పోతుందని ఇక వాళ్ళు ఆ రంపాలు అవన్నీ తీసుకొని, వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందలేదు కదా, ఇప్పుడున్న టెక్నాలజీ లేదు, రంపాలు, సుత్తి, సేవనం అన్నీ తీసుకొని రంపాలతో ఆ ఎముకలు అవన్నీ కట్ చేసి కుట్లేసి అదంతా చేస్తుంటే భయంకరమైన బాధ, అల్లాడిపోతున్నాడు. కానీ ఒక్క కేక బయటికి రావట్లా. డాక్టర్ గారు అనుకున్నాడు, కేకలు, పెడబొబ్బులు, గందరగోళం, గలిబిలి, అరుస్తాడు, కేకల ధ్వనికి చెవులు దిబ్బులు పడతాయేమో అనుకున్నాడు. కానీ అతను పంటి బిగువున తన బాధనంతా అలా అదింపట్టి ఉంచాడు. డాక్టర్ ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి కుర్రవాడు మత్తు లేకుండా నొప్పిని ఎలా తట్టుకుంటున్నాడు, ఆపరేషన్ చేస్తున్నంతసేపు డాక్టర్ గారు ఆశ్చర్యంలో ఉన్నాడు. ఒక గంటన్నర ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ చిన్నవాడు చిన్నగా అలా నిద్రలోకి వెళ్ళాడు. సాయంకాలం డాక్టర్ ఇంటికి వచ్చాడు, చేతులు కాళ్ళు కడుక్కున్నాడు, ఇంటికి వచ్చి స్నానం చేశాడు. ఇక అన్నం తినేటప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాడు. నీకు తెలుసా, ఆ డాక్టర్ గారు ఒక నాస్తికుడు. దేవుడు ఉన్నాడంటే అతను నమ్మేవాడు కాదు, నాస్తికవాది అతను. అతను కూర్చొని అన్నం తినేటప్పుడు ఆలోచిస్తున్నాడు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అసలు ఆ కుర్రవాడేంటి, తన దేవుడు చెప్పాడని, తన తల్లి తనకు నేర్పించిందని అంత బాధని ఎలా తట్టుకున్నాడు అతను, ఎంత బాధను సైతం ఎలా తట్టుకోగలిగాడో. మందు తాగనన్నాడే, దేవుడే లేకపోతే ఇలాంటి ప్రతిష్టను నేను చూడగలుగుతానా, దేవుడు అనేవాడే లేకపోతే ఇలాంటి భక్తుడిని ఒకడిని నేను చూడగలుగుతానా, ఏంటి అసలు ఇది,
యేసు ప్రభు అంత గొప్ప దేవుడా? యేసు ప్రభు అంత ప్రతిష్ట కలిగిన దేవుడా? ఏమైంది? ఎంతోమందికి ఆపరేషన్ చేశాను, ఎంతోమందికి వైద్యం చేశాను, నేను ఎంతోమందికి ఈ చేతులతోనే వైద్యం చేశాను. కానీ అందరూ మందు తాగిన వాళ్ళే, కానీ కుర్రవాడు తాగలేదని ఆ రోజంతా ఆలోచనలు నిద్రపట్ల అతనికి. ఆ రోజు రాత్రి తెల్లవారైంది. ఉదయాన్నే పేషెంట్ దగ్గరికి వచ్చి అడిగాడు, ఆపబట్టుకోలేక అడిగాడు, ఏమని? చిన్నోడా, అసలు ఆపరేషన్ చేస్తే చాలా బాధ ఉంటుంది, ఎట్లా తట్టుకున్నావురా నువ్వు? చిన్న సౌండ్ కూడా రాకుండా ఎలా ఆపుకోగలిగావు? నాకు రాత్రంతా నిద్రపట్టలేదురా, నీ గురించి ఆలోచిస్తున్నాను నేనంటే, ఆ చిన్నోడు అన్నాడు, డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ చేసేటప్పుడు నేనేం చేశానంటే, నొప్పిని తట్టుకోవాలి అనే ఆలోచనని పక్కన పెట్టి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కొట్టండి. మీరు నాస్తికవాదంలో ఉన్నారు కదా, దేవుడు అంటే నమ్మరు కదా మీరు. నేను ఆ నొప్పిని తట్టుకోవాలన్న ఆలోచన అదంతా పక్కన పెట్టి మీరు ఆపరేషన్ చేస్తున్నప్పుడు, యేసయ్యా ఈ డాక్టర్ గారిని రక్షించయ్యా, ఆయన మనోనేత్రాలు వెలిగించు ప్రభువా, దేవుడు అంటే తెలియకుండా ఉన్నాడయ్యా, నరకానికి వెళ్తాడు, నేను చచ్చిపోతే పరలోకం వస్తాను, ఈ డాక్టర్ గారిని రక్షించయ్యా అని డాక్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నాను డాక్టర్ గారు అన్నాడట. ఆ మాటలు విన్నప్పుడు డాక్టర్ గారికి గుండె బ్రద్దలైపోయింది, కన్నీళ్లు గారుతున్నాయి డాక్టర్ గారికి, తన హృదయం చలించిపోయింది. ఇదేంటి, ఇలాంటి ఓ సంఘటన నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదే. యేసు ప్రభు అంత గొప్ప దేవుడా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ గుండెల్లో ఎంత ప్రేమ ఉంటుందా, ఎంత ప్రేమ ఉంటుందా? దేవుడు లేడు అనుకున్నాను, కానీ ఈ చిన్నవాళ్ళలో నాకు దేవుడు కనబడుతున్నాడు, ఈ చిన్నవాళ్ళలో నాకు దైవత్వం కనబడుతుంది. అట్లనే వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే, ఆపరేషన్ వికటించింది, ఫెయిల్ అయింది, ఇన్ఫెక్షన్ పెరిగింది. డాక్టర్ గారు చెప్పాడు ఇక బాధతో కన్నీళ్లతో, చిన్నోడా ఇంక నువ్వు బ్రతికేది లేదు, మన దగ్గర ఉన్న వైద్య సదుపాయాలు నిన్ను బ్రతికించలేవు, నువ్వు చచ్చిపోబోతున్నావు, కొద్ది రోజుల్లో నీ ప్రాణం పోతుడా, చచ్చిపోబోతున్నావు నువ్వు అన్నాడు. ఆ చిన్నోడు ఆ మంచంలో ఉండి డాక్టర్ గారి వైపు చూసి, డాక్టర్ గారు నాకేమీ బాధ లేదులేండి, ఏముంది ఇక్కడ కన్ను మూస్తే నా తండ్రి ఒడిలో నేను కళ్ళు తెరుస్తాను, ఒక గొప్ప నిరీక్షణ నాకుంది, దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను, దానికోసమే నేను కలలుగంటున్నాను, ఆ సమయం రానే వచ్చింది, మీరు బాధపడమాకండి, నేను చనిపోతున్నానని. ప్రతి మాట డాక్టర్ ఆశ్చర్యపోతున్నాడు. అయితే డాక్టర్ గారు ఒక చిన్న కోరిక, చివరిలో ఒక చిన్న కోరిక, మీరు వింటున్నారా, నిద్రపోతున్నారా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ చివరి మాటలు వినండి, ప్రార్థన చేస్తాను. మా అమ్మకి ఒక లెటర్ రాయాలి, నేను మంచంలో ఉన్నాను, రాయలేను, దయచేసి మీరు లెటర్ రాస్తారా? మా అమ్మకు పంపించండి, నేను చచ్చిపోతున్నాను కదా. సరేరా చెప్పు, రాస్తానని పేపర్ తీసుకొని కూర్చున్నాడు డాక్టర్ గారు. అప్పుడు ఆ చిన్నోడు మంచం మీద నుండి చెప్తుంటే డాక్టర్ రాస్తున్నాడు, ఇట్లా రాస్తున్నాడు, ప్రియమైన అమ్మకి నీ ప్రియ కుమారుడు రాయినది. అమ్మా ఎలా ఉన్నావు? నువ్వు బాగుండాలని రోజు నేను దేవుణ్ణి వేడుకుంటున్నా, నువ్వు క్షేమంగానే ఉంటావులే, ఎందుకంటే రాత్రింబగళ్ళు నువ్వు ఆరాధించే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అమ్మ ఒక చిన్న మాట, నిన్న మొన్న యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంలో నేను గాయపడ్డాను, డాక్టర్లు ఆపరేషన్ చేశారు, నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు కూడా చాలా ప్రేమ కలిగినోడు,
చాలా మంచోడు, నన్ను చాలా అర్థం చేసుకుని నాకు ఆపరేషన్ చేశాడు. కానీ ఒక బాధాకరమైన విషయం చెప్పక తప్పట్లేదు. అమ్మా, ఈ భూమి మీద నేనుండే రోజులు ముగిసిపోయినాయి. డాక్టర్ గారు చెప్తున్నాడు నేను ఇంక బ్రతకనంట, చనిపోతానని అంటున్నాడు. అమ్మ, బాధపడమాకలే అమ్మా. ఒకవేళ నాకేదైనా జరిగితే పరలోకంలో యేసయ్య దగ్గర మనం కలుసుకుందాము. ఒకవేళ బ్రతికితే నేను నిన్ను వచ్చి కలుసుకుంటానమ్మా. ఎందుకు బాధపడతావు? దిగులు పడమాక. నువ్వు నాకు చిన్నతనం నుండి చెప్తూనే ఉన్నావుగా. అయితే ఒక మాట, నువ్వు చెప్పిన ప్రతి మాటని ప్రాణప్రదంగా తీసుకున్నానమ్మా. ఈరోజు కూడా నువ్వు చెప్పిన ఆ దేవుని మాటల్ని నేను జవదాట్లేదమ్మా. ఎక్కడా కూడా నువ్వు నేర్పిన ఆ వాక్య విరుద్ధమైన జీవితం నా దగ్గర లేదు. మందు తాగలేదు, సిగరెట్లు తాగలేదు, పోకిరి చేష్టలు చేయలేదు. మంచి పోరాటం పోరాడానమ్మా. ఆఖరికి వైద్యం చేసేటప్పుడు నొప్పి తట్టుకోలేవు, మందు తాగన్నారు. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను మందు తాగలేదమ్మా. నువ్వు చెప్పిన మాటల్ని నేను నెరవేర్చాను. నా దేవుణ్ణి నేను సంతోషపెట్టాను తల్లి. నువ్వు ఆ విషయంలో, నా విషయంలో గెలిచావు, చక్కగా పెంచావు నన్ను. వెళ్తున్నా, ఉంటా. ఇక ఆ మాటలు రాసేటప్పుడు డాక్టర్ గారి కళ్ళం పెట్టి నీళ్ళు ఆ లెటర్ మీద పడుతున్నాయి. అతని గుండె కరిగిపోతుంది. ఇదేంటి? ఆ తల్లి ఎవరు? ఈ పెంపకం ఏంటి? ఈ భక్తి ఏంటి? అసలు ఇట్లాంటి వ్యక్తుల్ని ఎక్కడైనా చూస్తామా? ఇలాంటి కుటుంబాన్ని? ఆహా, ఏం పెంపకం! వీళ్ళిద్దరే ఎంత అద్భుతంగా ఉన్నారంటే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత గొప్ప దేవుడో, ఆయన ఎంత మహనీయుడో, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో. చచ్చేంత బాధలో కూడా ఆ దేవుని యొక్క మాటల్ని కళ్ళ ముందు పెట్టుకొని తప్పటడుగు వేయకూడదని, ఆహా, కళ్ళం పెట్టి నీళ్ళు. మొత్తానికి లెటర్ పూర్తయింది, లెటర్ వెళ్ళింది. ఆయన, ఆ చిన్నోడు చచ్చిపోయాడండి. బ్రతకల. రోజులు గడిచినాయి, ప్రాణం పోయింది. ఆ తల్లిని పిలిపించారు, ఆ చిన్నోడిని తీసుకెళ్ళి భూస్థాపితం చేశారు. అంతా అయిపోయిందండి. అయితే ఒక అద్భుతం ఏంటో చెప్పనా? అతనికి వైద్యం చేసిన డాక్టర్ నాస్తికుడు ఉన్నాడే, దేవుడే లేడని నమ్మే నాస్తికుడు ఉన్నాడే, ఆ చిన్నవాడి ప్రవర్తన దెబ్బకి తన కనులు తెరవబడ్డాయి. అతను మారు మనసు పొంది బాప్తిస్మం పొందాడండి. కొట్టండి, పర్లేదు, గట్టి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందటం మాత్రమే కాదు, అతను ఒక సేవకుడైపోయి వైద్య వృత్తిని మానుకొని చిన్నగా ఇక దేవుని ప్రేమను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా ఈ చిన్నవాడి సాక్ష్యమే ముందు చెబుతాడట. ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, నేను ఎలా మారానో చెప్తాను వినండి, నేను ఒక నాస్తికుడినని ఎక్కడికి వెళ్ళినా ఈ చిన్నవాడి గురించే చెప్తాడట. అలానే ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఆ చిన్నవాడి గురించి చెప్తుంటే కూటం అయిపోయిన తర్వాత ఓ తల్లి తల మీద ముసుగు వేసుకొని తప్పటడుగులు వేసుకుంటూ స్టేజీ దగ్గరకు వచ్చి ఆ సేవకుడిని కలిసిందట. అయ్యా, నేనెవరో మీకు తెలుసా అనిందంట. ఆయన అన్నాడంట, ఏమో తల్లి, నువ్వెవరో నాకెలా తెలుస్తుంది అని. అప్పుడు ఆమె చెప్పింది, ఇప్పటిదాకా నువ్వు ఏ కుర్రవాడి గురించి అయితే చెప్పావో ఆ చిన్నోడు వాళ్ళ అమ్మనయ్యా నేనే వాడిని పెంచింది, నేనే వాడికి భక్తి నేర్పింది. మీరెలా చప్పట్లు కొట్టారో ఆయన కూడా చప్పట్లు కొట్టి ఎగిరి గంతేసి, అమ్మా, ఏం పెంపకం తల్లి నీ పెంపకం, ఆనిముత్యంలాగా తయారు చేసావు తల్లి నీ బిడ్డనే. వాడు ఇంట్లో ఉన్నప్పుడు కాదు, శోధనల మధ్యలో కూడా
అటు చస్తా కూడా ఆ నొప్పి నరకం, కాస్త మందు తాగురా, కొంచెం తీసుకోయా, వైద్యం కొరకు తీసుకోయా అంటే తీసుకోలేదమ్మా వాడు. ఏమి ప్రతిష్ట, ఏమి ప్రతిష్ట. వందనాలు తల్లి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్టోరీ రాత్రి మాకు